Hey friends, Jai Shri Ram. Welcome to my channel Mass Traveler Sid. So ఈరోజు వచ్చేసినాం మనం చూడొచ్చు మీరు సరస్వతి ఆర్ట్స్కి. సో ఇదైతే మన ఎపిసోడ్ నెంబర్ 3 అవుతుంది. ఈసారి అయితే మనకి ఎపిసోడ్లో చాలా అంటే చాలా యూనిక్ థింగ్స్ మీకు తెలుసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, మీకు అవన్నీ కూడా చూపిస్తా. అండ్ ఆల్మోస్ట్ పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది చాలా మటుకు వినాయకులకు. సో ఒక బాడీ పెయింట్ తోటి అయితే ఉంది. సో ఒక మీకు కూడా చూసే వాళ్ళకి కూడా చాలా అంటే చాలా డీటెయిల్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ గణేష్ అవతారం ఏం రాబోతుంది, ఫైనల్ అవుట్పుట్ ఎలా రాబోతుంది అనేది మనకు ఆల్మోస్ట్ అయితే ఒక 90% అయితే అర్థమైపోయింది. సో లోపలికి వెళ్దాము, నెక్స్ట్ ఏమున్నాయో మనం అన్నీ కవర్ చేద్దాం ఈరోజు. సో ఇప్పుడు మీకైతే చెప్పినా కదా ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే స్టార్ట్ అయిందని. ఇది వచ్చేసి మనకి డై అనమాట వీళ్ళు చేసేది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూడవచ్చు మనకు ఎట్లయితే వర్క్ జరుగుతుందో. దీని తర్వాత అనేది మనకి వన్స్ ఈ మన క్లే వర్క్ అయిపోయిన తర్వాత ఇట్లా అయితే మనకు బ్యాక్గ్రౌండ్స్ అనేది అయితే ఇక్కడ రెడీ అవుతాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇదైతే దీని మీదకి వెళ్ళి పిఓపి అనేది పిఓపి కాకుండా ఇది ఫైబర్ మోల్డింగ్ అనమాట ఇది. సో ఈ ఫైబర్ మోల్డింగ్ అనేది యాడ్ చేసి దీని తర్వాత దీంట్లో నుంచి అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఫైనల్ మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే మన ఫైబర్ వస్తాయో సో అది చేసే ప్రాసెస్ అనమాట ఇదైతే. సో బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే వీళ్ళ దగ్గర స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. సో ఇక్కడ ఆల్రెడీ ఒకటి వర్క్ అయితే అవుతుంది, మీకు చూపిస్తున్నాం, అది ఎక్స్క్లూజివ్ మన వీడియోలో. సో ఇది వచ్చేసి మనకి మహాదేవ్ అనమాట, ఇది ఆయన ఫేస్ ఇది. సో దాని డీటెయిలింగ్ వర్క్ అయితే జరుగుతుంది. దీని తర్వాత దీన్ని మనకు ఫైబర్ అవుట్పుట్ అనేది బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ ఇంకొకటి సర్కిల్ బ్యాక్గ్రౌండ్లో అనమాట ఇది. అండ్ ఇక్కడ మన రైట్ సైడ్లో అయితే ఇంకోటి కూడా ఉంది బ్యాక్గ్రౌండ్. ఇది వచ్చేసి మన బజరంగ్ బలి అండ్ పక్కనే శివలింగం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళైతే మొత్తం ఆర్టిస్ట్ మనకి ముంబై నుంచి వచ్చి ఈ వర్క్ అనేది అయితే ఇక్కడ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే ఒకటి క్లే వర్క్ అయితే అయిపోయింది. సో ఇది ఇప్పుడే చేశారు ఫ్రెష్గా. సో వీళ్ళు చేసిన అవుట్పుట్ అయితే ఇదనమాట. సో మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఇది మన శ్రీకృష్ణ భగవాన్ది ఇంకొక రూపం, జగన్నాథ్ స్వామి టైప్ ఇది. సో ఇక్కడ దీనికి కూడా ఇందాక మీకు ఎలా అయితే చెప్పానో అట్లానే అయితే దీనికి కూడా ఫైబర్ మౌల్డింగ్ అనేది తీస్తారు. సో ఇక్కడ పక్కన చూసుకుంటే ఇది స్నేక్ అనమాట. దీని వర్క్ ఆల్రెడీ అయిపోయింది అండ్ దీని ఫైబర్ మౌల్డ్ అనేది కూడా రెడీ అయిపోయింది. సో ఇది వచ్చేసి మన చింతామణి మోడల్ అయితే లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు 2023 మోడల్ అనమాట ఇది చింతామణిది. సో ఆల్రెడీ మనకి బాడీ కలరింగ్ అయితే అయిపోయింది ఇక్కడ ఈ గణేష్ది, పర్టికులర్ గణేష్. అండ్ ఇక్కడ చూడొచ్చు పక్కన మనకి లాస్ట్ టైం హనుమంతుడు లేకుండా ఈసారి హనుమంతుడు కూడా అయిపోయిండు. అండ్ హనుమంతుడు కలర్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వచ్చింది. సో మీకోసం అయితే కొంచెం జూమింగ్ చేసి చూపిస్తా. ఆల్రెడీ మన బజరంగ్ బలి అయితే ఇక్కడ మనకి రామ్ అవుతారు కాబట్టి మన హనుమంతుడు మన గణపతిని చూస్తున్నారు. సో ఇదైతే చాలా బ్యూటిఫుల్ కలర్ వచ్చింది అవుట్పుట్ మాత్రం. అండ్ ఇది కంప్లీట్ పెద్ద బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. సో ఫార్ అయితే దీనికి జస్ట్ ధోతి అండ్ ఫినిషింగ్ వర్క్, ఐస్ పెయింటింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. జ్యువెలరీ వర్క్ కూడా ఇంకా వస్తుంది దీంట్లో. సో మనం ఇంకా వేరే విగ్రహాల పెయింటింగ్ వర్క్ కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి ఎలిఫెంట్ ఫేస్ అనమాట. చూడొచ్చు ఎంత డీటెయిలింగ్ వర్క్ అయితే ఉంది దీంట్లో. ఇది కూడా జస్ట్ ఇప్పుడే ఒక మన వీడియో రికార్డింగ్ కంటే ముందు ఒక 5 minutes ముందు వర్క్ కంప్లీట్ చేసేది. సో ఎవ్రీథింగ్ లైక్ ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కూడా ఎంత డీటెయిలింగ్ వర్క్ అనేది ఇచ్చారో చూడొచ్చు. అండ్ ఇక్కడ పక్కకు చూసుకుంటే మనకి ఇంకొకటి ఇది హంస అనమాట ఇది కూడా. సో దీంట్లో కూడా చూడొచ్చు మనము, ఇది రెడీమేడ్ కావు, ఇవి హ్యాండ్ మేడ్ ఫైబర్ మౌల్డ్స్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ క్లే. ఇప్పుడు ఇది ఇంకా పచ్చి ఉంది. సో ఇది క్లే అనమాట. ఈ క్లే మొత్తం మనకి ఎండిపోయిన తర్వాత దీంట్లో నుంచి మన ఫైబర్ మౌల్డ్ అనేది అయితే రెడీ చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు మనము కలరింగ్ అయితే చాలా ఫ్రెష్ అనమాట, బ్యూటిఫుల్ కలరింగ్. నాకు ఇక్కడ ఆల్మోస్ట్ గణేష్ చతుర్థి ఇంకా వచ్చేసిందా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎంత షైనీ ఉంది కలర్, మనకి వెరీ బ్యూటిఫుల్ అనమాట. చాలా బ్రైట్ కూడా ఉంది కలర్. ఇప్పుడే రీసెంట్గా మనకి ఫ్రెష్ కలర్స్ ఇవన్నీ. సో మనకి లాస్ట్ వీక్ మన లాస్ట్ ఎపిసోడ్లో అయితే ఇంకా జస్ట్ ఫినిషింగ్ వర్క్ అయినది అయ్యింది జస్ట్. అండ్ ఇప్పుడైతే మనం చూడవచ్చు ఆల్మోస్ట్ ఎంత అయితే ఫినిషింగ్ అయిపోయినాయో అన్ని విగ్రహాలకి బాడీ కలర్ కూడా వచ్చేసింది మనకి. అండ్ ఇక్కడైతే మనకి ఏమంటారు, మన గణపతి చేతిలో వచ్చే అస్త్రాలు కూడా ఉన్నాయి. సో ఇదనమాట మనకి ఇది గణేశుని చేతిలో వచ్చేది గొడ్డలి. సో మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఒక చేతిలో వస్తుంది పైన. అండ్ ఇది వచ్చేసి అయితే పాశం ఇది. సో మనం తప్పులు చేస్తే దీంతో కొడతాడైనా. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇవి కూడా మనకి శంఖ కూడా ఇక్కడ ఒకటి రెడీగా ఉన్నాయన్నమాట. ఇవి జస్ట్ గణేశుని చేతిలో ఫిట్ చేసేది మాత్రం మిగిలింది. సో ఇవి వచ్చేసి మనకి గణపతి చేతిలో వస్తాయి. ఒక చేతిలో శంఖము, ఇంకో చేతిలో ఖడ్గము, అట్లా మనకి గణేశుని చేతిలో కూడా ఆయుధాలు అనేటివి అయితే ఉంటాయి. సో ఇవి ఇంకా ఏ గణేష్కి ఫిట్ చేశారని మనకు కూడా తెలియదు ఇక్కడ. సో దానికోసం అయితే ఇంకా కొన్ని డేస్ వెయిట్ చేయాలి. బట్ బాడీ కలరింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ వచ్చింది ఆల్రెడీ.
సో ఇదైతే మనకి ఇక్కడ 13 ఫీట్స్ 15 ఫీట్స్ వినాయకులు అనమాట. ఇవన్నీ విత్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు ఆల్మోస్ట్ 16 ఫీట్స్ వరకు పోతాయి. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పినది. సో ఇక్కడ చూడొచ్చు మనం ఈ పర్టికులర్ గణేష్కి అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా ఫిక్స్ అయింది. సో అది కూడా లాస్ట్ పాయింట్ అనమాట బ్యాక్గ్రౌండ్ది. సో సైడ్లో ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే ఇది ఫైనల్ అవుట్పుట్ కాదు, దీనికైతే మనకు ఇంకా అడిషనల్గా అయితే యాడ్ అవుతాయి బ్యాక్గ్రౌండ్స్కి. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఏవైతే బాడీ కలరింగ్ అయిపోయినాయో అన్ని గణేష్లకు కూడా ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కూడా అటాచ్ చేసి పెట్టేసినారు అనమాట. సో వర్క్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా అవుతుంది మనకి. సో ఇక్కడ కూడా చూడొచ్చు ఇది ఇంకా వేరే మోడల్స్. సో ఈ పర్టికులర్ గణేష్కి చూసుకుంటే మీకు ఇందాక చెప్పినట్టు ఒక చేతిలో త్రిశూలం ఉంది, ఇంకొక చేతిలో పాశం ఉంది. సో ఇవి ఆఫ్టర్ బాడీ కలర్ అయిపోయిన తర్వాత మనకి లుక్ అనేది అయితే ఇలా వచ్చిందనమాట గణపతిది. సో బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఇంకా కొన్ని వినాయకులకి ఫిట్టింగ్ అవుతున్నాయి ఇప్పుడు. సో ప్రస్తుతానికైతే మనకి హాఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. సో శ్రీ సరస్వతి ఆర్ట్స్లో బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో బయట ఏవైతే విగ్రహాలు బుక్ అయిపోయినాయో వాళ్ళు బుక్ దాన్ని కూడా రాసి పెట్టేస్తున్నారు అనమాట ఇమీడియట్గా. సో మీకు అది కూడా చూపిస్తాం మనం బయట ఇంకా వేరే వినాయకులను కవర్ చేసినప్పుడు. సో చూడొచ్చు ఆల్రెడీ ఇక్కడ చాలా మంది అయితే వస్తున్నారు. మన సుమన్ భాయ్ కూడా కస్టమర్స్తో బిజీ ఉన్నాడు. ఆల్మోస్ట్ ఫెస్టివల్ వచ్చేసిందా అన్నట్టు ఇట్లా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు మొత్తము. ఇక్కడ బయట కూడా చాలా మంది వచ్చి అయితే ఇక్కడ బుకింగ్ కోసం వస్తున్నారు ఇక్కడ. సో ఇది చూడొచ్చు మనకి సరస్వతి ఆర్ట్స్లో అయితే వీళ్ళు ఒకటి ధోతి వర్క్ తోటి గణపతి అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది అయితే వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేసారు. దీనికైతే షాల్ కూడా ఇచ్చిర్రు మనకి, వెరీ బ్యూటిఫుల్ అనమాట ఇది. ఈ క్లాత్ అయితే మనకి వెల్వెట్ షాల్ అండ్ దిస్ ఇస్ లైక్ కంప్లీట్ వెరీ బ్యూటిఫుల్ షైనింగ్తో అయితే ధోతి ఉంది. సో ఇదైతే ఒక డెమో పీస్ అనుకోవచ్చు మనము. దీనికి బాడీ కలర్ అయిపోయింది, ధోతి వర్క్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ చిన్న బ్యాక్గ్రౌండ్స్ అయితే అన్ని కంప్లీట్ అయినాయి. ఈ లైన్లో పర్టికులర్ లైన్లో చూసుకుంటే మనకి ఇవన్నీ 10 to 11 ఫీట్స్ విగ్రహాలు అనమాట ఇవన్నీ. సో వీటికి మనకి ఈ పర్టికులర్ హైట్ విగ్రహాలకైతే మనకి బాడీ బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ మనకి పర్టికులర్ గణపతి చూస్తే జస్ట్ ఐ పెయింటింగ్ అండ్ మనకి ఐబ్రోస్ కానీ చిన్న చిన్న కలరింగ్ డీటెయిలింగ్ మాత్రమే మిగిలింది. సో గణేష్ చతుర్థికి అయితే మనకి ఇంకా 2 months టైం అయితే ఉంది. బట్ ఆల్మోస్ట్ గణేష్ చతుర్థి వచ్చేసిందా అని అయితే అనిపించింది ఈ పర్టికులర్ విగ్రహం చూస్తే నాకు. సో ఈ పర్టికులర్ బ్లాగ్లో అయితే మనకి మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ వర్కే చూపిస్తాము, ఎందుకంటే ఆల్రెడీ వినాయకులని అయితే నా ప్రీవియస్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో బాడీ పెయింటింగ్ అయిన తర్వాత కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో అనేది ఆ విగ్రహాలు కనిపిస్తాయి. సో గణేషన్ ఏ విగ్రహం ఎట్లా వస్తుంది అనేది ఆ వీడియోస్ కోసం అయితే నా ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అయితే మనకి పికాక్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఇవి. సో ఇవి ఇక్కడ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయి లోపల, అవి కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఇది ఒక పీస్ అనమాట. సో మనం కొంచెం డీటెయిల్గా చూస్తే ఇది కింద డిజైన్ పక్కన పెడితే మనకి పైన ఉన్నదైతే మోదక్ అనమాట, ఏదైతే గణపతి ఫేవరెట్ అనమాట మోదక్. ఇది వచ్చేసి మన గణేశుడు చేతిలో ఉండేది, బట్ ఇది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో కూడా ఒక వన్ ఆఫ్ ద డిజైన్ అవుతుంది. అండ్ ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే మనకి ఇది నామం, వెంకటేశ్వర స్వామి నామం అనమాట ఇది. సో దీనికి ఇంకా ఫైబర్తో ఇది. సో చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. అండ్ ఇది మనకు తర్వాత దీనికి కలరింగ్ వర్క్ అనేది అయితే యాడ్ అవుతుంది ఇంకా. సో మీరు బ్యాక్గ్రౌండ్ చూపించిన కదా, సో అట్లానే వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ పక్కన చూసుకుంటే ఒకటి మనకి ఇప్పుడే రీసెంట్గా వర్క్ స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి పంచముఖ వినాయకుడు అనమాట. ఇది ఒక్కసారి వర్క్ అంతా కంప్లీట్ అయినాక దీన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం మళ్ళీ ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఆ విగ్రహం గురించి డీటెయిల్గా కవర్ చేద్దాం. బికాజ్ ఇంకా కంప్లీట్ వర్క్ అవ్వలేదు, అది జస్ట్ స్టార్ట్ అయింది, అదొక కొత్త కాన్సెప్ట్ ఉంది. సో మనం ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న విగ్రహాలు కూడా ఒకసారి చూద్దాము. సో మనకి మన లాస్ట్ ఎపిసోడ్లో అయితే ఎపిసోడ్ నెంబర్ 2లో మీరు చూడవచ్చు, ఏదైతే సరస్వతి ఆర్ట్స్ది షెడ్ నెంబర్ 2 ఉంది సపరేట్ ఎపిసోడ్ అయితే యాడ్ చేసిన అనమాట. సో ఈ వ్లాగ్లో అయితే మొత్తం మీకు కొంచెం వ్లాగ్ పెద్దగా అవుతుంది, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇందులోనే షెడ్ నెంబర్ 2 కూడా కవర్ చేస్తున్నాం మనము, ఎందుకంటే నాకు చాలా ఎక్సైటెడ్ ఉంది ఇవన్నీ మీకు చూపించాలని చెప్పి. సో డిఫరెంట్ ఎపిసోడ్స్ కాకుండా దీంట్లోనే చూపించాలి అన్న పాయింట్ మీద ఇది కవర్ చేస్తున్నా. ఇది వచ్చేసి మనకు మలాడ్చా రాజా అనమాట, ఇది ముంబైలో చాలా ఫేమస్ విగ్రహం ఇది. సో ఇది కృష్ణుడు అవతారం అండ్ అక్కడ మనం తొండం మీద చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు లాస్ట్ టైం అయితే ఈ ఆవు లేకుండే, బ్యూటిఫుల్ అయితే ఒక ఆవు అవుట్పుట్ అయితే మనకు వచ్చేసింది. అండ్ అట్లనే ఇక్కడ పక్కన మనకి వేరే విగ్రహం కూడా ఉంది ఇంకొకటి, మన గణేష్ మహారాజ్ మూషిక వాహనం పైన అయితే కూర్చొని ఉన్నాడు. సో చూడొచ్చు ఈ మూషిక వాహనంకి ఎంత బాగా ఇచ్చారో వీళ్ళు, ఆ రియాలిటీ కోసం అని చెప్పి ఆ టెక్స్చర్ వర్క్ అనేది కూడా చేసారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మూషిక్ మహారాజ్కి కూడా కిరీటం పెట్టిరు. కిరీటం చూడొచ్చు, చాలా అంటే మనకి ఈ మూషిక్ మహారాజ్ అయితే చాలా క్యూట్ ఉంది, వెరీ బ్యూటిఫుల్ అనమాట. అండ్ ఈ కిరీటంతో దానికి ఇంకా అందం ఎక్కువ వచ్చింది బేసిక్గా. సో ఇందాక మీకు చెప్పిన కదా, ఒక్కసారి క్లోజప్లో చూసుకుంటే మనకి టెక్స్చర్ అనేది కూడా ఇట్లా నార్మల్
ప్లేన్ కాదు, ఇది కంప్లీట్ ఒరిజినల్ లుక్ రావాలని చెప్పేసి అయితే ఇక్కడ టెక్స్చర్ చేసారు. సో ఒక్కసారి ఈ విగ్రహం మొత్తం చూసుకుంటే మనకి మన మూషిక వాహనం పైన గణపతి అయితే కూర్చొని ఉన్నాడు అండ్ విత్ 10 హ్యాండ్స్ అనమాట. 2 సైడ్స్ కూడా చాలా వైడ్ ఉంది. ఒక్కసారి మీరు నార్మల్గా నేను ఇక్కడ కింద నిల్చున్నా, నేను ఎంత ఉన్నా అనేది నేను 6 feet హైట్ ఉన్నా. సో ఇది చాలా అంటే చాలా వైడ్ ఉంది ఈ విగ్రహం మనకి. సో అట్లనే మనకి ఇలాంటివే ఇంకా 2-3 మోడల్స్ ఉన్నాయి ఇక్కడ లోపల కూడా, ఒకసారి చూద్దాము. హైట్ కూడా మనకి ఆల్మోస్ట్ ఇవన్నీ ఆఫ్టర్ బ్యాక్గ్రౌండ్ 20 feet ప్లస్ అయితే వెళ్ళిపోతాయి ఇవి. ఇక్కడ చూడవచ్చు, ఇది ఇంకొక విగ్రహం. ఇది మనకి హైట్ అయితే మనకి ఆల్మోస్ట్ 20 feet వరకు ఉంది. కింద చూసుకుంటే అయితే ఇది మనకి కింద గ్లోబ్ అనమాట, ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు, ఫినిషింగ్ అయితే అయ్యింది. అండ్ ఆ గ్లోబ్ అవుట్పుట్ అనేది అదంతా పెయింటింగ్ తర్వాతనే మనకు ఆ క్లారిటీ వస్తుంది. ఈ పర్టికులర్ విగ్రహం హైట్ ఎక్కువ ఉంది, బట్ విడ్త్లో కొద్దిగా తక్కువ ఉంది వేరే విగ్రహాల కంటే కంపేర్ చేస్తే. బట్ ఆల్మోస్ట్ మన ఎర్త్ మీద కూర్చొని ఉన్నాడు, మన పృథ్వీ మీద కూర్చొని ఉన్నాడు గణపతి అయితే. సో ఇంకా బ్యాక్ సైడ్లో వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి, చూద్దాం ఒకసారి అవి కూడా. సో ఇది లాస్ట్ మీకు మనదైతే ఒక ఎపిసోడ్ వేసిన మధ్యలో ఎక్స్క్లూజివ్ వీడియో అని చెప్పి ఈ పర్టికులర్ గణేష్ది. సో అప్పటికి మనకి వర్క్ చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది, చూసుకోవచ్చు. జ్యువెలరీ వర్క్ అంతా యాడ్ అయింది అండ్ ప్రైమర్ కోటింగ్ వర్క్ కూడా అయిపోయింది. సో ఒకసారి చూడవచ్చు, మనం ఒకసారి జూమింగ్ చేస్తే మనకు ఆ జ్యువెలరీ వర్క్ ఏమొస్తుంది అనేది అయితే కంప్లీట్గా ఇక్కడ కంప్లీట్ అయింది ఇప్పుడు. అండ్ ఇక్కడ సైడ్లో అయితే మనకు మాతా విగ్రహం అయితే వస్తుంది. సో మీకు లాస్ట్ చెప్పినా కదా, ఇది మన శివుడు అనమాట, ఇది అవతారం, విష్ణుమూర్తి అయితే కాదు. సో ఒకసారి చూసుకోవచ్చు మనము. మీకు పాత వీడియో చూస్తే ఇంకా మన సుమన్ భాయ్ డీటెయిల్గా చెప్పిండు ఈ విగ్రహం గురించి. ఒకసారి నా లింక్లో చెక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఆ వీడియో కూడా ఉంది దాంట్లో. సో మనకి షెడ్ నెంబర్ 2లో కూడా ఇక్కడ వేరే విగ్రహాలు ఉన్నాయి ఇంకా చిన్నవి. సో ఒకసారి చూసుకున్నట్టయితే ఇవి కూడా మన కలరింగ్ వర్క్ అనేది అయిపోయింది దీనికి కూడా. సో అన్ని డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్స్. బట్ మన షెడ్ నెంబర్ 1లో ఈ హైట్ విగ్రహాలకైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా అయ్యింది, ఇక్కడ ఇంకా పెండింగ్ ఉంది. బట్ బాడీ కలర్ అయితే వచ్చేసింది, మనం చూడొచ్చు ఎంత షైనీ ఉందో ఇక్కడ బాడీ కలర్ అనేది. సో ఆల్మోస్ట్ పెద్ద విగ్రహాలకు కూడా ఏవైతే కంప్లీట్ అయిపోయినాయో ఇక్కడ బాడీ వర్క్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట, ఫినిషింగ్. సో తర్వాత అయితే దీని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్, దెన్ ధోతి వర్క్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలరింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ అవి కూడా మనకు వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఆ వీడియో కూడా మళ్ళీ తీస్తాం, మనకి నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది దాని మీద కూడా. సో ద మ్యాన్ బిహైండ్ ద కెమెరా అనమాట, నిషాల్ ఆకుల. సో ఈ పర్టికులర్ మనకు పెద్ద వినాయకులు ఏవైతే ఉన్నాయో 20 feet అండ్ అబోవ్, వీటికి ఇంకా బ్యాక్గ్రౌండ్ వస్తే అవి ప్లస్ 20 feet వెళ్ళిపోతాయి అనమాట. దీనికి కూడా జ్యువెలరీ వర్క్ అనేది అయితే అటాచ్ అయిపోయినాయి, చూడొచ్చు మనం ఇక్కడ. సో మిగతా అయితే వైట్ ప్రైమర్ వర్క్ కూడా అయిపోయింది, ఇంకా బాడీ కలర్ అయితే దీనికి కాలేదు. బట్ ఇవే హైట్లో మనకు ఆ పక్కన లైన్లో ఉన్నాయి, దానికైతే బాడీ కలర్ అయితే అయిపోయింది. సో అవి కూడా చూపిస్తాం మీకు ఒకసారి. సో ఇక్కడ ఇప్పుడు ఈ విగ్రహం అయితే మనకి ఇందాక చెప్పిన 20 feet హైట్ బాడీలో అనమాట ఇది. సో మనకి బాడీ కలర్ అయిపోయింది ఈ విగ్రహాలకి. అండ్ ఈ పర్టికులర్ లైన్లో ఒకసారి చూసుకుంటే మీకు వైడ్ యాంగిల్లో చూపిస్తాం మొత్తము. ఈ పర్టికులర్ లైన్లో మొత్తం అన్ని విగ్రహాలు కూడా మనకి హెవీ బాడీ అనమాట, పెద్దవి, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఓన్లీ గణపతి అయితే మనకి 18 feet, దాని తర్వాత 16 to 18, దాని తర్వాత విత్ బ్యాక్గ్రౌండ్ 20 feet అనమాట. సో ఈ పర్టికులర్ లైన్లో ఉన్నాయి మొత్తం అవే విగ్రహాలు. సో దీనికి అన్నిటికీ కూడా ఇక్కడ బాడీ కలర్ అయిపోయింది, మీరు చూడొచ్చు, మంచి షైనింగ్ అయితే ఉంది ఇక్కడ. సో మొత్తం మీకు ఈచ్ విగ్రహం గురించి అయితే కంప్లీట్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన తర్వాత అయితే చూపిస్తా. ప్రస్తుతానికి అయితే నేను జస్ట్ మీకు ఒక గ్లిమ్స్ ఇస్తున్నా, ఎందుకంటే మీకు హైట్ ఎక్కువ అండ్ మనకు కంజెషన్ ఉంది ప్లేస్ ఇక్కడ. సో అండ్ ఈ కట్టెలు కూడా మనకు అప్పుడు వెళ్ళిపోతాయి. సో ఇంకా మీకు క్లియర్గా అనేది విగ్రహం అనేది కనిపిస్తుంది. సో మనకైతే ఇక్కడ ఈ లైన్లో అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా కాలేదు, బాడీ కలర్స్ అయితే అయిపోయినాయి మీకు ఇందాక చెప్పినట్టు. సో ఇప్పటివరకు అయితే ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటా. సో లాస్ట్ ఎపిసోడ్లో మనకు వర్క్ అవుతుందని చెప్పిన, అండ్ ఇక్కడ మీకు ఇప్పుడైతే మనకి బ్యాక్గ్రౌండ్ వర్క్ గురించి కూడా ఉంది అండ్ బాడీ కలర్ గురించి కూడా ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ మై వీడియోస్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి, ఇక్కడ బుకింగ్స్ కోసం ఇన్ఫర్మేషన్ కానీ ఏది ఉన్నా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీ గణేశ.